హాయ్ బ్రో, మీ పేరు? రాజ్ కుమార్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే తను చాలా డెవలప్ చేసిండు. అంటే రోడ్లు వేయడంగానే డెవలప్ కాదు, విలేజ్ నుండి డెవలప్మెంట్ కావాలి. సో అమ్మ ఒడి కానీ, మన స్కూల్స్ కానీ ఇంకా చాలా డెవలప్ చేసిండు. ఆ సచివాలయాలు కానీ చాలా డెవలప్ చేసిండు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో. ఇప్పుడు చూసుకుంటే సోషల్ మీడియాలో కానీ ప్రజల్లో కానీ ఎందుకు అనుకోవచ్చు అంత వ్యతిరేకత వచ్చింది? వ్యతిరేకత ఎవరి నుండి వచ్చిందంటే టీడీపీ జనసేన ఫ్యాన్స్ అంతే. వేరే ప్రజల నుండి ఏం లేదు. ఒక ఫ్యాన్స్ ఉంటారు కదా, నాది టీడీపీ, చిన్నప్పటి నుంచి నాకు టీడీపీ, చంద్రబాబు, వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటుంది. 5 yearsలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు కరెక్ట్ డెవలప్మెంట్ చేశారనుకుంటున్నారు మీరు? మీరే చూసుకోవచ్చు స్కూల్స్ ఎలా డెవలప్ అయ్యాయో. అలాగే సచివాలయాలు కానీ చాలా డెవలప్ చేసింది. స్కూల్స్ సచివాలయం ఒకటి అయిపోదు కదా, డెవలప్మెంట్ అంటే ఇంకా ఐటీ కంపెనీలు కావాలి, అన్నీ కావాలి. రోడ్లు చూస్తే అసలు ఏపీలో రోడ్లు అస్సలు బాగాలేవు అంటున్నారు. రోడ్లు వేసినంత మాత్రాన మొత్తం అందరికీ అన్నీ అందవు కదా. సంక్షేమ పథకాలు చాలా పెట్టేసిండి, అవిటితో చాలా డెవలప్మెంట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. ఇంకా ఇప్పటికైనా సంక్షేమ పథకాల మీద డిపెండ్ అయ్యి ప్రజలు బ్రతకాలంటారా మీరు? అంటే ఫస్ట్ వాళ్ళకి ఏం లేనప్పుడు కొంచెం ఇస్తేనే అందరు ఈక్వల్ అయిపోతారు. కానీ ఇప్పుడు రిచ్గానే ఉంటాడు, పూర్ మ్యాన్ పూర్గానే ఉంటాడు. అదే పూర్ మ్యాన్కి ఇస్తే వాళ్ళు సమానం అయిపోతారు. ఇవన్నీ ఇచ్చే బదులు ఉద్యోగాలు ఇస్తే సరిపోతుంది కదా. ఉద్యోగాలు ఇవ్వడానికి బేస్ ఉండాలి కండి. ఇప్పుడు స్కూల్స్ డెవలప్మెంట్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పెట్టేసినాక వాళ్ళు ఎలాగో నాలెడ్జ్ వస్తుంది. మనకన్నా కంపెనీస్ పెట్టుకోవచ్చు, మనకన్నా ఏమైనా చేసుకోవచ్చు. పక్కల నుండి డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు హైదరాబాద్లో డిపెండ్ అయిపోయారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక మొత్తానికి పడిపోయింది, ఆడ ఏం బేస్ లేకుండా పోయింది. అందుకే బేసే అక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 3 క్యాపిటల్స్ పెట్టిండు అనుకోండి, ఆ 3 ప్రాంతాలకు సమానంగా ఉంటుంది. ఎప్పుడైనా మళ్ళీ వాళ్ళు విడిపోయినా కానీ ఎక్కడ ప్రజలు అక్కడనే ఉండేటట్టుగా బాగుంటుంది. జనసేన టీడీపీ పొత్తు ఎలా చూస్తున్నారు? దానివల్ల వైసీపీకి వచ్చే ఎన్నికల్లో సీట్లు తగ్గే అవకాశం ఉందా? తగ్గేదేం లేదండి, ఇంకా పెరగవచ్చు కానీ తగ్గే అసలుకే లేదు. ఎందుకంటే వాళ్ళకి నిలకడ లేదు. ఎంతైనా పవన్ కళ్యాణ్కి నిలకడ అసలుకే లేదు. ఒకసారి చంద్రబాబుని తిట్టిండు, ఆల్రెడీ వాళ్ళ కొడుకుని తిట్టిండు, మళ్ళీ పోయి వాళ్ళ దాంట్లోనే కలిసిండు అంతే. వైఎస్ షర్మిల గారు ఎంట్రీ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తరపున, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక పెద్ద దెబ్బ అనుకోవచ్చు కదా? లేదు అసలుకే లేదు. తనని అసలు పట్టించుకోవాలని అవసరం లేదు. ఎందుకంటే అంతకుముందు తెలంగాణలోకి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాలోకి వచ్చింది. తనని పట్టించుకోవాలని అవసరం లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీ వైపు పోయింది. ఇప్పుడు మరీ వైసీపీలో ఉంటే కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉంది కదా, ఎందుకంటే షర్మిల గారు ఎంట్రీతో కాంగ్రెస్ రావడానికి అవసరం అక్కడ అసలు రాదు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చినాక ఆంధ్రాలో వ్యతిరేకత బాగా పెరిగిపోయింది కాంగ్రెస్కి. సో అసలుకి ఛాన్సే లేదు అసలుకి కాంగ్రెస్ రావడం అక్కడ. కాంగ్రెస్, తెలుగుదేశం అలాగే జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉంది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో. అవకాశం ఉంది. దానివల్ల ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో అంటే సీట్లు తగ్గే అవకాశం కనిపిస్తుంది? లేదు అసలు. అంటే పోయినసారి అంతా రాకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని అనుకుంటాను. ఫైనల్గా అయితే జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.